ఎక్కువగానే పడుతుందండి. మీరు కావాలంటే తగ్గించైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకును చుంచి తీసుకుంటున్నాను. అలాగే కొంచెం స్పైసెస్‌ని తీసుకుంటున్నానండి. ఒక 10 మిరియాలను, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులను, 4, 5 లవంగాలను తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన గ్రేవీ పేస్ట్‌ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో తీసుకున్న ఆయిల్ అనేది మళ్ళీ సెపరేట్‌గా వదిలేటంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. చూడండి, ఒక 2, 3 నిమిషాలు అయ్యేసరికి ఈ పేస్ట్ అంతా చక్కగా ఫ్రై అయ్యి నూనె అనేది ఇలా అంచుల చుట్టూ వదులుతుంది. ఇదే సమయంలో ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, పావు టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న పచ్చిమిరపకాయల కారం సరిపోలేదనుకుంటే ఈ టైంలో కొంచెం కారమైన లేదా మిరియాల పొడినైనా తీసుకోవచ్చు. సో వీటన్నిటిని ఇలా బాగా కలిపాక ఇందులోకి ఒక అరకప్పు వరకు పెరుగుని తీసుకోండి. ఇలా పెరుగుని తీసుకునేటప్పుడు మంటను కొంచెం తక్కువగా పెట్టి పెరుగుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఈ కూరలో ఇలా పెరుగు వేయకుండా అయినా చేయొచ్చండి. కానీ ఇలా కొంచెం పెరుగుని తీసుకోవడం వలన రుచి అనేది ఇంకా బాగుంటుంది. సో పెరుగుని తీసుకున్నాక మళ్ళీ కలుపుతూ ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసామంటే నూనె అనేది మళ్ళీ ఇలా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం. మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసి తీసుకున్నాను. సుమారు గ్రేవీ కోసం ఒక 300 ml వరకు నీళ్ళను తీసుకున్నాను. గ్రేవీ మరీ పల్చగా ఉండద్దు, అలానే మరీ గట్టిగా ఉండద్దు. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా చేసామంటే కూర తయారయ్యేసరికి మంచి కన్సిస్టెన్సీగా వస్తుంది. 1, 2 నిమిషాలు అయ్యేసరికి ఇలా మంచిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం ఉడకబెట్టి ఫ్రై చేసిన గుడ్లను తీసుకొని ఒకసారి కలపండి. గుడ్లకు కూడా మసాలాలు బాగా పట్టేలా కలిపాక మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. 4 నిమిషాలు అయ్యేసరికి కూర మంచి గుమగుమలాడుతూ నూనె అనేది ఇలా పైకి తేలుతూ చాలా రుచిగా తయారవుతుంది. అలాగే చూడండి, గ్రేవీ కూడా మనం అనుకున్నట్లుగానే మీడియం థిక్నెస్గా వచ్చింది. సో కూర అనేది ఇలా ఆల్మోస్ట్ రెడీ అయ్యాక చివర్లో 1 టీ స్పూన్ కసూరి మేతిని, అలాగే పిడికెడంత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకులు తీసుకొని కలిపామంటే ఎగ్ కర్రీ తయారైపోయినట్లే. చాలా రుచిగా మంచి ఫ్లేవర్ఫుల్గా సూపర్ ఉంటుందండి. అలాగే ఈ క్వాంటిటీ కూర అనేది ఒక 4-5కి బాగా సరిపోతుంది.